ఉన్నప్పుడు కూడా నేను నిజామాబాద్ వరకే పరిమితం చేయబడ్డా. అంతకుముందు తెలంగాణ ఉద్యమంలో నేను కూడా ఆర్డీఎస్కి వచ్చిన. నేను కూడా ఆర్డీఎస్కి వచ్చి రౌండ్ పుట్టి ఎక్కి తిరిగిన. ఎట్లా ఆర్డీఎస్ తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న విషయంలో నేను కూడా తిరిగిన. కానీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడ కూడా నా వంతు పాత్ర పోషించేటటువంటి ఆస్కారం రాలే. ఎక్కడెక్కడ చెప్పగలిగినో, ఎక్కడెక్కడ చేయగలిగినో అక్కడంతా కూడా చేసినాం. తుమ్మిళ్ళ విషయంలో ప్రత్యేకించి మీరు అన్నట్టు డిజైన్లో లోపాలు ఉన్నాయి. డిజైన్లో లోపాలు ఉండడానికి అనేక కారణాలు కూడా చెప్తున్నారు. ఎందుకంటే రైతులు విల్లింగ్ లేరు, అన్ని చిన్న కమతాలు ఉన్నాయి, అందరూ ఎస్సీ ఎస్టీ రైతులే ఉన్నాయి, చిన్న చిన్న భూములునే అర్ధ ఎకరం ఉన్నాయి, వాళ్ళ నుంచి తీసుకోలేము అన్న మాట చెప్తున్నారు. అట్లయినటువంటి సందర్భంలో కూడా ఒక సొల్యూషన్ వెతకాలి. సో ఇప్పుడు ఈ ఇన్నేళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఉన్నటువంటి సమస్యకు నేను సొల్యూషన్ చెప్తున్నాను. ఏంటది? 3 మోటార్లు ఉన్నాయి, ఒకటే వాడుతున్నాం. ఆ మిగతా మోటార్లు కూడా వాడాలి అని అనుకుంటే పైప్ లైన్ తప్ప మార్గం లేదు. పైప్ లైన్ కూడా కొంత ల్యాండ్ అవసరం అవుతుంది. కానీ కాలువలు తవ్వితే, కాలువలు వెడల్పి చేస్తే ఎంత ల్యాండ్ పోతుందో అంతకన్నా తక్కువ ల్యాండ్ పడుతుంది, కాస్ట్లీ అవుతుంది. బట్ ఇంకొక 40 ఏళ్ళు నడిచేటటువంటి ఆస్కారం ఉంటుంది పైప్ లైన్లు ప్రాపర్గా వేసుకుంటే. కాబట్టి ఆ సొల్యూషన్ నేను చెప్తాను. థ్యాంక్ యూ. ఇంకెవరన్నా అడగనిద్దాం, అన్ని నువ్వే అడుగుతావని అన్న. మన కార్యకర్తలు మాట్లాడదుంటే బయటకు పోండి. కరెక్ట్ కాదు బ్రదర్, అది ప్రెస్ కాన్ఫరెన్స్ నడుస్తుంది, పక్కకుండండి.